అన్యజనులు పెళ్లి చేసుకోవద్దు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, అన్య పురుషులు పెళ్లి చేసుకోవద్దు, క్రైస్తవులు పెళ్లి చేసుకోండి, విశ్వాసులు పెళ్లి చేసుకోండి, భక్తిలో బలమైన వారిని పెళ్లి చేసుకోండి అని వాక్యం పదే పదే చెప్తుంటే నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానండి, నేను మార్చేసుకుంటానండి, ఇదిగో నేను బాగా భక్తి చేసి అన్యురాలైన స్త్రీని పెళ్లి చేసుకొని నేను ఆ స్త్రీని కూడా రక్షణలో తీసుకొచ్చేస్తానండి అని వంకర మాటలు మాట్లాడతారు చాలామంది. అవి జరగవు, వారు మారరు. ఇంకో మెట్టేంటో తెలుసా? నువ్వు అన్యుడు అయిపోతావు, జాగ్రత్త. సొలొమోనే మార్చుకోలేకపోయాడు. నువ్వెంత, నీ బతుకెంత, నీ భక్తి ఎంత, మార్చలేవు. అన్యజనులు మారరు. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే ఒక విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. 10 సార్లు నువ్వు చిన్నప్పటి నుంచి ప్రేమించావు కాబట్టి, 10 సంవత్సరాల నుంచి నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి, ప్రభువా నాకు ఇచ్చే అని 10 సార్లు ప్రభువును బుర్ర తిన్నావు అనుకో, నీ ఇష్టం పోరా అని నిన్ను వదిలేస్తాడు. తర్వాత కాన్సిక్వెన్సెస్ నువ్వే ఫేస్ చేయాలి. చాలా జాగ్రత్త. నువ్వు భక్తిని కోల్పోతావు, విశ్వాసాన్ని కోల్పోతావు, ఒక క్రమమైన జీవితాన్ని కోల్పోతావు. అన్యజనులకున్న ఆ చేష్టలన్నీ కూడా నీ దగ్గరికి వచ్చేస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలైన వారు కూడా నేను మార్చేస్తానండి మా ఆయన్ని, నువ్వేం మార్చలేవు, నువ్వు మారిపోతావు, విచిత్రమైన హింసలు అనుభవిస్తావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా నువ్వు అడుగులు వేసావంటే, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు అడుగులు వేసావంటే శ్రమకు సిద్ధపడిపోవాలి.